సిటీ న్యూస్కు స్వాగతం. పింఛన్ల పంపిణీ పుణ్య కార్యక్రమమని, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. పింఛన్ల పంపిణీ పుణ్య కార్యక్రమమని, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో అధికారులు, సచివాలయ ఉద్యోగులకు పింఛన్ పంపిణీపై నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూలై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు పెంచిన పింఛన్ను జూలై 1న అందిస్తున్నామని, దీనికి అదనంగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు పెంచిన 3,000ను కలుపుకొని మొత్తం 7,000 రూపాయలు ఆ రోజున లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 2,42,321 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉండగా వారిలో మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి 31,068 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. గతంలో నియోజకవర్గంలో 9.31 కోట్ల రూపాయలు పంపిణీ చేయగా ప్రస్తుతం పెంచిన పింఛను మొత్తం 21 కోట్లకు పైగా పంపిణీ చేయవలసి ఉందన్నారు. సక్రమంగా పంపిణీ చేసి లబ్ధిదారుల దీవెనలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బండి రామకృష్ణ, టీడీపీ నాయకులు మోటమర్రి బాబాప్రసాద్, కాగిత వెంకటేశ్వరరావు, గొర్రెపాటి గోపీచంద్, గోపు సత్యం, లంకే నారాయణ ప్రసాద్, డిప్యూటీ జెడ్పీ సీఈఓ ఆనంద్ కుమార్, డిపిఓ, నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదాలతో ఆంధ్ర రాష్ట్రంలో మరి మొట్టమొదటిసారిగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి పెంచిన పెన్షన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో మరి రేపు 1వ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్ని అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఎవరైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తూ ఉన్నారో వారందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక అవగాహన సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 585 మందిని మచిలీపట్నం అర్బన్ కానీ రూరల్ కానీ కలిపి 32,000 పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వారందరికీ కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మరి ఆ సదస్సుకి ప్రజాప్రతినిధులు, అలాగే మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రాం. ఈ రాష్ట్రంలో పెన్షన్లకి శ్రీకారం చుట్టింది స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజున 35 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేస్తే దాన్ని మరి 200కి ఉన్నటువంటి పెన్షన్ని 2,000 రూపాయలు చేసినటువంటి ఘనత మరి 2014లో నారా చంద్రబాబు నాయుడు గారిది. 2,000 పెన్షన్ని 3,000 చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దశల వారీగా పెంచుతా అని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల దాదాపు 30,000 పైన ప్రతి ఒక్క బెనిఫిషరీ కోల్పోయారు. ఇవాళ ఏదైతే మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సందర్భంలో 3,000 పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామని, అది కూడా ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పి ఏ రకంగా చెప్పారో దానికి కట్టుబడి నిలబడి మొట్టమొదటి నెలల్లోనే 3,000 ప్లస్ 4,000 కలిపి పెంచిన 4,000 కూడా కలిపి 7,000 రూపాయలు రేపు 1వ తారీఖు 5 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేయబోతుంది. రాష్ట్రంలో టోటల్గా దాదాపు 65 లక్షల మందికి ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది. 3,000 పెన్షన్ ఇచ్చినప్పుడు జూన్ నెలలో 1,200 కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు అయ్యేది. కానీ ఈరోజు దాదాపు 2,100 కోట్ల రూపాయలు ఖర్చు, మరి దాదాపు 900 కోట్లు అదనంగా పెరిగినాయి. కానీ ఇట్టి పరిస్థితుల్లో అవాతాతలకి, వితంతువులకి, వికలాంగులకి, మరి ఎవరైతే ఇవాళ పనులు చేసుకోలేకపోతున్నారో, క్రానిక్ డిసీజ్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా అందించడం కూడా జరుగుతుంది. ఇది నిజంగా ఒక శుభదినం. దీన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఇవాళ. ఎందుకంటే 4,000 రూపాయలు అంటే సంవత్సరానికి 48,000 రూపాయలు. ఇవాళ వ్యవసాయం చేస్తే 2-3 ఎకరాలు వ్యవసాయం చేసినా కూడా అంత ఆదాయాలు వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది మరి పెద్దల కోసం, అవాతాతల కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇవాళ మరి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి అందించడం అనేది ఇది ఒక శుభదినంగా మరి తెలియజేసుకుంటూ, మరి దానికోసమే ఎట్టి పరిస్థితుల్లో పంపిణీ విషయంలో ఎక్కడా కూడా అవకతవకలు జరగడానికి వీల్లేదు. కొంతమంది గత ప్రభుత్వంలో బినామీల్ని పెట్టుకుని చేసుకున్నారు. అవన్నీ కూడా రేపు తేడతెల్లం కాబోతా ఉన్నాయి.
టోటల్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో దీన్ని భ్రష్టు పట్టించాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేది లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పరిష్కరించాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పెడన పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హౌసింగ్, R&B, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులపై చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో ఆగిపోయిన పనులకు ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ పరిధిలోని ఉప్పల కలవగుంటపాలెం, నందిగామ సామూహిక రక్షిత నీటి పథకాల ప్రస్తుత పరిస్థితిపై కృష్ణప్రసాద్ ఆ శాఖ జేఈ స్రవంతితో చర్చించారు. హామీలు అమలు చేయకుంటే చమురు ట్యాంకర్లను అడ్డుకుంటామని బావదేవరపల్లి వాసులు అన్నారు. హామీలు అమలు చేయకపోతే చమురు ట్యాంకర్లను అడ్డుకుంటామని బావదేవరపల్లి సర్పంచ్ మండలి ఉదయభాస్కర్ ప్రకటించారు. నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెంలో ఉన్న ONGC ప్లాంట్ వద్ద వక్కపట్లవారిపాలెం, నంగేగడ్డ, తుంగలవారిపాలెం, బావదేవరపల్లి, మర్రిపాలెం గ్రామాల పెద్దలు మీడియాతో మాట్లాడారు. ఉదయభాస్కర్ మాట్లాడుతూ తమ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని, మొక్కలు పెంచుతామని, రహదారులు అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లక్షల లీటర్లు చమురు భారీ వాహనాలతో తరలిస్తూ రోడ్లు ధ్వంసమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. గ్యాస్ గాలిలో వదిలేయడంతో ఈ ప్రాంత ప్రజలు వాయు కాలుష్యంతో లంగ్స్, లివర్, కిడ్నీ సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. వక్కపట్లవారిపాలెం రిగ్ ద్వారా 2014 నుంచి చమురు నిక్షేపాల తవ్వకం, తరలింపు చేస్తున్న ONGC సంస్థ వారు కనీసం వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం లేదన్నారు. తమ హామీలు అమలు చేయకపోతే ఆందోళన చేపడతామని ప్రకటించారు. కృష్ణా జిల్లా నాగాలంక మండలంలోనే ONGC గ్యాస్ దీని దగ్గర ఉన్నాం. ఈ సుమారుగా ఈ ONGC ఈ ప్లాటు 25 ఎకరాల దాకా ఉంది. 25 ఎకరాల్లో లెవెల్ చేయటం కోసం బావదేవరపల్లి ఏరియా నుంచి మట్టి తోలకాలు కానీ తోలటం వల్ల పెద్ద 50 టన్నులు 60 టన్నులతో టిప్పర్లు, 10 టైర్ టిప్పర్లు, 12 టైర్ టిప్పర్లతో తోలి ఆ రోడ్డు అంతా పాడైపోయింది. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఏం చెబుతారంటే మేము బావదేవరపల్లి నుంచి వక్కపట్లవారిపాలెం వరకే వేస్తాం ఈ ప్లాంట్ కాడి నుంచి అని చెప్పి ONGC దాని కాడి నుంచి అని చెబుతున్నారు. దీనివల్ల మరి ఆ రోడ్లు పోయింది, ఎవరి వాళ్ళు పోయినాయి? ఈ సైట్లు లెవెల్ చేయడం కోసం వాళ్ళు బయట నుండి మట్టి తీసుకొస్తాం కానీ మట్టి పుసుకు తీసుకురావడం వల్ల పోయింది. 2 రైతులకి వీళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ వేస్ట్ దాంతో వదిలేస్తున్నారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వలన భూమిలో ఉండాల్సిన పోషకాలు లేక దెబ్బతినిపోయి పొలాలంతా కవరెత్తిపోయి దిగుబడి రావట్లా. ఆ రకంగా రైతాంగం నష్టపోతున్నారు. వీళ్ళు ఏమంటారు, రైతు మీరు ముందు సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టుకోండి, మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ తెచ్చుకోండి అంటారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే మేము రిపోర్ట్ ఇచ్చేది ఏమందంటే దీంట్లో అని చెప్పి వాళ్ళు తప్పుకుంటారు. దీనివల్ల ఒకరి మీద ఒకరు పెట్టుకుని దాని విషయంలో రైతులకి అన్యాయం జరిగిపోతుంది. రైతుకి న్యాయం జరగాలంటే ఏంటంటే అసలు వాళ్ళు ఏం జరుగుతుంది ఏంటనేది ఒక అగ్రిమేషన్గా 10 సీజన్లో స్టార్ట్ అవ్వగానే లేదా పంట కోసేటప్పుడు ఎంత పొలం నష్టం జరుగుతుంది అనేది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళే వచ్చి చెక్ చేయించాలి. రైతులకు మేలు చేయాలని ఉద్దేశం ఉంటే రైతు వెళ్ళాలంటే ఏ రైతు ఎవరికి చేస్తాడు? MRO దగ్గరికి వెళ్తే ఉంటాడు, రైతు రైతులు మాట్లాడితే అది లేదు ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటాడా లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడా? అదేంటంటే తీసుకొచ్చి మన దానివల్ల ఎంతవరకు నష్టం జరిగింది అనేది వాళ్ళు ప్రాజెక్టుగా తీసుకుని ఒక కమిటీ మామూలు చేసి నష్టపరిహారం చెల్లిస్తే తప్ప రైతుకి న్యాయం జరగదు. ఇంకోటి ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థను కంపల్సరీగా బాగు చేయాలి. 2 మొక్కలు పెంచాలి. ఈ రకంగా చేయకపోతే ఉన్న గ్రామాలన్నీ దెబ్బతింటాయి. గతంలో కూడా చేస్తామని చెప్పి వీళ్ళు పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళు తీసుకునేటప్పుడు అనుమతుల కోసం గ్రామ సభలు చెప్పినప్పుడు ONGC దగ్గర ఉన్నాం. 2014లో ఇక్కడ డ్రిల్లింగ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికి కనీసం 10 years అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ వారు కానీ ONGC వారు కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు కానీ లేకపోతే పొల్యూషన్ సంబంధించింది కానీ ఏమీ చేయలేదు. దీనికి అడాప్టెడ్ గ్రామాలుగా బావదేవరపల్లి, వక్కపట్లవారిపాలెం, నంగేగడ్డ, మర్రిపాలెం, తుంగలవారిపాలెం, యాకనూరు ఉన్నాయి. వీళ్ళు మామూలు ఒక ప్రపోజల్ అడిగారు 5 years బ్యాక్. మీ గ్రామాల్లో ఏ మౌలిక వసతి సదుపాయాలు కావాలి అని చెప్పడం జరిగితే మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రకారం ఇచ్చాం. కానీ వీళ్ళ ప్రాజెక్టు వారు గత ప్రతి సంవత్సరం కూడా గ్రామాల్లో హెల్త్ క్యాంపులు పెట్టాలని, గ్రీనరీ పెట్టాలని చెప్పేసి వీళ్ళ ప్రాజెక్టులో ఉన్నాయి. కానీ ఏది కూడా గ్రీనరీ కానీ హెల్త్ క్యాంపులు కానీ లేకపోతే ఇక్కడ మంచినీటి సౌకర్యం కానీ కల్పించిన దాఖలాలు లేవు. వక్కపట్లవారిపాలెం దగ్గర RO ప్లాంట్ పెట్టారు కానీ అది పనిచేయట్లేదు. కానీ ఇక్కడ ఉన్న ఇప్పుడు ONGC
సౌరు కేంద్రం కానీ ఇక్కడ ఇది మెగా గ్యాస్ వారు ఇక్కడ కొంతకాలం తీసుకెళ్ళడం జరిగింది. కానీ మధ్యలో మెగా గ్యాస్ వారు దాన్ని ఆపేయడం జరిగింది. ఉన్న గ్యాస్, భూమిలో ఉన్న గ్యాస్ని వాళ్ళు స్టోరేజ్ చేయడానికి వీలు పడుతుంది కాబట్టి ఆ గ్యాస్ని బయటకు వదిలేయడం జరుగుతుంది. పెడన పురపాలక ఉద్యోగి ఉమ్మిటి ఆనందరావు నిబద్ధతతో పనిచేశారని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. పెడన పురపాలక ఉద్యోగి ఉమ్మిటి ఆనందరావు నిబద్ధతతో పనిచేశారని మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య అన్నారు. పట్టణంలోని పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ నందు ఆనందరావు, చైర్పర్సన్ కటకం నాగకుమారి, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, పురపాలక సిబ్బంది పలువురు అభినందించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సెలవులు పెట్టకుండా క్రమం తప్పకుండా విధి నిర్వహణకు హాజరయ్యే ఆనందరావును అభినందించదగ్గ విషయం అన్నారు. వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో వాలంటీర్లు అయోమయంలో పడ్డారు. ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వ ప్రకటన వెలువడకపోవడం వాలంటీర్లను అయోమయానికి గురిచేస్తోంది. గతంలో కంటే భిన్నంగా ఈసారి పెన్షన్లను పంపిణీ చేయనున్నామని, ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తించబడిన సచివాలయ సిబ్బందితో జూలై 1న పెన్షన్లు అందిస్తామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అంతేకాదు వాలంటీర్ వ్యవస్థను తాము ఉపయోగించేది లేనిది ప్రభుత్వం తేల్చకపోవడం, రాజీనామా చేసిన వాలంటీర్లపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం వంటి వాటితో మరోసారి వాలంటీర్లను ప్రశ్నార్థకంలో పడేశారు. దీంతో వాలంటీర్లు ఆందోళనకు గురవుతున్నారు. వైసీపీ నాయకుల చర్యల కారణంగా ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని కొందరు వాపోతున్నారు. టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ల కష్టాలను గమనించి వారి గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని హామీ ఇచ్చిందని, ప్రస్తుతం రాజీనామా చేయకుండా అలాగే ఉన్న 1,00,000 మంది యువతకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఏడాదికి 1,20,000 రూపాయలు కోల్పోవలసి వస్తుందని వారంటున్నారు. మొత్తంగా 5 ఏళ్ల పాటు దాదాపు 6 లక్షలు తాము కోల్పోవలసి వస్తుందని రాజీనామా చేసిన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జూలై 1న పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఈలోపు వాలంటీర్ల వ్యవహారం ఓ కొలికి వస్తుందని అందరూ ఆశించారు. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ తిరిగి మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది. పైగా ఒకేసారి 7,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఓ భారీ కార్యక్రమంలా పెన్షన్లు పంపిణీ చేయాలనుకుంటున్నారు. దీంతో వాలంటీర్లతో అవసరం పడుతుందని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ వ్యవస్థను కొనసాగిస్తారా లేక నిలిపివేస్తారా అని ప్రశ్నిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. వారి కష్టాలను అర్థం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.